అసలు మా పిల్లలు మా మాటే వినట్లేదండి అని పేరెంట్స్, పిల్లలకి ఏమైనా చెప్తే ఎదురు తిరుగుతున్నారని టీచర్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే టీచర్స్ మీద దాడి చేసేయండి సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. చూడండి, ఎందుకని పిల్లల్లో మార్పు ఈ విధంగా ఉంది? అసలు పిల్లల్లో మార్పు తేవాలంటే ఏం చేయాలంటే ఒకే ఒకటి, కేవలం మన ధర్మ గ్రంథాలు ఏవైతున్నాయో, కేవలం మన ధర్మ గ్రంథాల యొక్క బోధకు మనం దూరం అయిపోయాము. ఈరోజు క్రైమ్ పెరిగిపోతుందంటే ధర్మానికి దూరం అయిపోయాము. అసలు మంచి ఏంటి చెడేంటి మనకి తెలియలేదు. మంచి చెడు విచక్షణగా దూరం అయిపోయాము. మానవ జీవితానికి కావాల్సిన ప్రమాణంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాలను ఎప్పుడు వదిలేసాము? వేదాలైనా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా మనిషిని మనిషిగా మార్చడం కోసం ఉపయోగపడే ధర్మశాస్త్రాలు కదా. మీ ఇంట్లో ఏ గ్రంథం ఉన్నా కానీ భగవద్గీత ఉంది, చదువుతున్నారా? బైబిల్ ఉంది, దాన్ని అర్థం చేసుకున్నామా? ఖురాన్ ఉంది, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అవి ఇచ్చేంటి మోరల్స్ ఏంటి? మానవ జీవిత లక్ష్యం ఏంటి? ఎందుకు బతుకుతున్నాం? తోటి మానవుడికి ఇవ్వాల్సిన విలువ ఏంటి? ఈరోజు మనం మంచి చేస్తే అది తిరిగి మన జీవితంలోకి వస్తుంది. మనం ఏమన్నా చెడు చేస్తే తప్పకుండా చెడు కూడా మన జీవితంలోకి వస్తుంది. చేసిన ప్రతి కర్మ ఎటుపోదు తిరిగి మన జీవితంలోకి వస్తుంది అన్న విషయము ధర్మ గ్రంథాలు మనం అర్థం చేసుకుంటే, మనం పిల్లలకు బోధిస్తే అసలు ముందు మన పెద్దల్లో మార్పు వస్తే పిల్లల్లో మార్పు వస్తుంది. జాగ్రత్త. ఈరోజు మీరు ఏం సంపాదిస్తున్నారు, ఎంత ఆస్తులు కూడగడుతున్నారు, ఎన్ని బిల్డింగ్స్ వాళ్ళ పేరు మీద రాసిస్తున్నారు, ఎన్ని ల్యాండ్స్ వాళ్ళ పేరు మీద కొంటున్నారు, ఎంత బంగారం మీ పిల్లలకి ఇవ్వబోతున్నారు అనేది కాదు ఇంపార్టెంట్. ఎలాంటి సమాజాన్ని ఇవ్వబోతున్నారు అనేది ఇంపార్టెంట్.